మా పేరు సుధీర్ కుమార్, మిర్యాలగూడ నాది. ఇది మూడోసారి. మంచిగానే అనిపిస్తున్నది. ఒక దళితునికి దేవుడు వచ్చి ఇంత పెద్దగా దేవాలయం నిర్మాణం అయింది, దానికి చాలా గర్విస్తున్నాం. అంతేకాకుండా ఒక నియోజకవర్గం మిర్యాలగూడ, అది నా హుజూర్ నగరు, ఇలా ఇతర దేశాలలో కూడా పోయిందంటే దేవుని పుణ్యం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు భూములు కానివ్వండి, ఆర్థికంగా కానీ చాలా డెవలప్మెంట్ ఇంకా అవుతుంది. చాలా అదృష్టవంతులు ఈ ఊరోళ్ళు మాత్రం. ఈ నరసింహస్వామి వెలిసిన తర్వాత ఈ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అనేది అసలు ఊరోళ్ళే అదృష్టవంతులు. ఇక కోట్లేగా మొత్తం ఇది ఒక పుణ్యక్షేత్రం అయిపోతుంది పెద్దది. యాదాద్రి కంటే కూడా బాగా డెవలప్ అయిపోతున్నది. ముందు రోజులలో ఊరోళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. దేవుడు ఇక్కడ వెలిసిండంటే మేము కూడా గర్వపడుతున్నాం. ఫస్ట్ టైం నుంచి ఇప్పటి కూడా చాలా ఫ్లోటింగ్ ఉంది. అంతేకాకుండా ఇంకా గుడి నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పుడు చూసిన గుడి నిర్మాణం జరుగుతుంది. ఇక ఫుల్ ఆ ఫ్లెచ్చింగ్ లేకుండా నేను ఫస్ట్ లో లైన్ లో వచ్చి చూసిన. ఇప్పుడు మాత్రం ఇక పని మీద పోతున్నాను, బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను సక్సెస్ కావాలని. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా డెవలప్మెంట్ కాలేదు కదా. డెవలప్మెంట్ అయితే తర్వాత గుడి నిర్మాణం వాళ్ళు చేయాలి వాస్తవానికి అయితే. నా పేరు బాలాసింగ్, నాది మిర్యాలగూడ. అంటే ఎరవరం ఈ బాలగ్రహ నరసింహస్వామి వెలిసిండు అది అని చెప్పేసిండు, కానీ నాకు ఆ దేవుడు రావడానికి టైం ఇవ్వలే. ఈ రోజు వచ్చిన ఇదే ఫస్ట్ టైం ఈ రోజు రావడం. ఈరోజు శుక్రవారం అని ఫస్ట్ టైం. అది కూడా నేను అనుకోకుండా వచ్చేసిన అనమాట. ఒక పని మీద పోతుంటే మిత్రులు ఒకసారి వెళ్దాం రా అనేసి అనుకోకుండా వచ్చిన. మంచిగా దర్శనం జరిగినది. సరే, నేను కోరుకున్న కోరిక అనేది నెరవేరితే మళ్ళీ వచ్చి నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది. ఇక్కడ రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. చూస్తే మంచి వాతావరణం మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం రావడం. అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ రావాలని? టీవీలో చూసిరా? అంటే మీరు టీవీలో చూడడానికి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? అక్కడనేమో బాగా పబ్లిక్ ఉన్నట్టు కనిపించింది. ఈ రోజు అయితే ఫ్రీగానే ఉంది. అంటే ఎంత టైం పడుతుంది దర్శనానికి? 10 minutes లో అయిపోయింది. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. మీకు చూడగానే ఫస్ట్ టైం అంటున్నారు కదా, చూడగానే ఎట్లా ఉండే? మంచిగా అనిపించింది. అంటే డెవలప్మెంట్ అంతా బాగుంది. అంటే ఇంకేమన్నా డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకా అంటే ఇక్కడ వసతి గృహాలు అవన్నీ, వాష్రూమ్స్ అని లేడీస్ అని ఇంకా కొంచెం డెవలప్ ఉంటే బాగుంటది. అన్న మీ పేరు? మహేష్. ఎక్కడ నుంచి వచ్చారు అన్న? మేము చారగొండ, నార్కల్ డిస్ట్రిక్ట్. ఎన్నోసారి రావడం ఇక్కడికి? నేను ఇదే ఫస్ట్ టైం. అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది చెప్పారు మాకు, అందువల్ల కొద్దిగా యూట్యూబ్ లో చూసినాము. ఇంకో మా ఊరు కూడా చాలా మంది వచ్చారు. దానివల్ల మేము మంచిగా అనిపిస్తుంది. అంటే మేము కూడా వచ్చాం. చాలా రోజులకి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాం, కొద్దిగా వీలు కాలేదు, అందుకనే రాలేకపోయినాం. చాలా మంచిగా అనిపిస్తుంది. అద్భుతంగా ఉంది దేవస్థానం. సూపర్ ఉన్నాయి. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కదా, అద్భుతంగా ఉంది. చాలా మంది వస్తున్నారు. మ్యాక్సిమం అయితే మాకైతే చాలా మంది చెప్పారు. మేము అందుకనే చాలా రోజులకి వెళ్ళి వద్దాం అనుకున్నాం, ఇంకా వీలు కాలేదు, అందుకనే వీలు చూసుకొని వచ్చేసినాం. కోరుకొని అంటే ఇక దేవుని చూడడానికి వచ్చినాం మేము మ్యాక్సిమం అయితే. ఇంకా నెక్స్ట్ టైం ఇంకేమన్నా కోరికలు అనేది మనం అనుకునేది జరిగితే తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సదుపాయాలు కానీ అన్ని బాగానే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది గుడి కూడా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. పేరు రంగయ్య, హైదరాబాద్. అంటే నేను ఫస్ట్ టైం, 2 సార్లు వచ్చిన ముందు. పర్లేదండి. నాకైతే మాత్రం అనుకున్న కోరిక తీరింది. ఇవి వచ్చినాం, పాలు పొంగలు చేసుకొని వచ్చినాం. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు గుడిని చూసే ఉంటారు? చూసినాం. ఇప్పుడు మంచిగా ఉందండి. అప్పుడు మామూలుగా ఉండే, ఇప్పుడు మంచిగా ఉంది. ఇంత డెవలప్మెంట్ లేదు, బాగుంది ఇప్పుడు. అప్పుడు కొద్దిగానే ఉండే. ఏం డెవలప్మెంట్ ఉంటే బాగుంది అంటారు? ఇంకా ఉంటా అవుతుంటాయి కదా, అవుతుంటే మంచిగా ఉంటది. వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది, మంచిగా. ఇంకా ఉంటే ఇంకా మంచిగా ఉంటది. వచ్చిన భక్తులు నిద్ర చేయటానికైనా దేనికైనా ఇబ్బంది లేకుండా ఉండటం. వాళ్ళు ఇబ్బంది పడద్దు భక్తులు వచ్చిన వాళ్ళు అట్లా. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మంచిగా ఉంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు కొంతమంది రావాలనుకుంటారు. అవును. ఇప్పుడు డబ్బులు ఎంత అవుతాయో, చాలా ఎక్కువ అయిపోతాయి. లే, అట్టే లేదు. దాని గురించి మీ అభిప్రాయం? లే, డబ్బులు అట్లే మనం శక్తిని బట్టి ఉంటది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ
మన దేవుడు మనకి ఎంత శక్తి ఇస్తే అంత మనం ఇక్కడ దేవుడికి మనం ఉండిలేయటం అంతే, ఏం లేదు మనకి అట్లా మన ఇబ్బంది పెట్టడం చేయటం అలాంటిది ఏం లేదు. మాకైతే మాత్రం చాలా నాకు మంచిగా అనిపించింది. ఇంత హ్యాపీగా ఉన్నారంటే చాలా చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉంది. మాకు తెలిసిన పిల్లలు కూడా పిల్లలు లేని వాళ్ళకు కొంచెం కాన్ పొందటం. మా అన్నయ్య కొడుకు కూడా చాలా రోజులు 10 years అవుతుంది పిల్లలు లేక, మ్యారేజ్ అయ్యి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీతో పాటు ఇంకా 10 మంది తీసుకుని వస్తారా? మళ్ళీ వేరే కోరుకొని పోతాం ఆ దేవుడికి. మేము అది మేము ఏదైతే అనుకుంటామో మా కోరిక నెరవేరితే మాత్రం మేము ఇంకా చాలా ఉంటాం అన్నమాట. మేము అదే నేను 20 సంవత్సరాలు చెంది నేను భక్తితోటి నేను బతుకుతున్నా. నీ పేరు తమ్ముడు? వేణు. నీ పేరు? చరణ్ తేజ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇద్దరు? మారమ్మగుడి. ఎక్కడ అది? ఖమ్మం. అంటే ఎన్నోసారి రావడం ఇక్కడ టెంపుల్ కి? మూడోసారి. అంటే 3 సార్లు స్కూల్ డుమా కొట్టి వచ్చేసినావు. అంటే ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ దగ్గర నీకు రావడం? అంటే మంచిగా ఉంది ఇక్కడ అయితే. మంచిగా అనిపిస్తుందా? అంటే ఏం కోరుకున్నావు దేవుని? అంటే చెప్పకూడదు అంటారు. చెప్పకూడదా? నీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే చాలా మంది ఉండేది వాళ్ళంతా తగ్గిపోయారు ఇప్పుడు రాత్రి. తగ్గిపోయారా? రష్ మొత్తం తగ్గిపోయారా? దేవుని చూడగానే దగ్గర నుంచి దర్శనం చేసుకున్నావా మరి? ఎట్లా అనిపి కోరుకున్నావు మరి కోరికలు? ఏం కోరుకున్నావు? చెప్పకూడదా? అంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలని కోరుకున్నా, మంచిగా చదువుకోవాలి. ఓకే. మీ పేరు తమ్ముడు? వేణు. వేణు. నువ్వేనా సార్ రావడం ఇక్కడికి? నేను థర్డ్ టైం అనా? ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందా? ఏ క్లాస్ ఇప్పుడు? జూనియర్ 10th. జూనియర్ 10th. ఓకే. ఇప్పుడు మరి నువ్వు ఫస్ట్ టైం థర్డ్ టైం అంటున్నావు కదా, ఫస్ట్ టైం కి ఇప్పటికి డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? డెవలప్మెంట్ అంటే పెద్ద చేంజెస్ అయినాయి కొన్ని. చేంజెస్ అయినాయి. అంటే ఫెసిలిటీస్ బాగున్నాయా మరి? నువ్వేం కోరుకున్నావు? ఎగ్జామ్ పాస్. ఎగ్జామ్ పాస్ కావాలని కోరుకున్నావా? పాస్ అయినావా మరి? కోరుకో. రిజల్ట్ రాలే ఇంకా? ఓకే. ఓకే. మీరు ఎన్నోసారి అమ్మ రావడం? ఇది మూడోసారి. ఎట్లా అనిపిస్తుంది గుడి దగ్గర? బాగానే అనిపిస్తుందా? అంటే మనం మొక్కుకున్నారా? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం లేదు, పంగుళ్ళ చేస్తున్నారు. అంటే దేవుడికి బోనాలు తీసుకోపోవడానికి. అంటే మీరు ఏమైనా కోరుకున్నారా? మొక్కుకొని మొక్కుంటేనే వచ్చేది. తీరినాయా మరి మొక్కు కోరుకుని? అట్టే తీరుతున్నాయి. ఒకసారి ఇటు తీరుతాయి, ఒకసారి వచ్చినాయి బాధలు. మీకు ఎట్లా అనిపిస్తుంది బానే ఉంది చూడడానికి, మూడోసారి చూడడానికి? బానే ఉంది. ఫస్ట్ ఎట్లేదు, ఇప్పుడు బానే ఉంది. డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. నా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చిరామా మీరు? మెట్పల్లి దగ్గర రావుపేట నుంచి వచ్చిన. మీరు ఎన్నోసారి రావడం ఇక్కడికి? మా కొడుకు వచ్చిండు కానీ ఇప్పుడే నేను వచ్చాడు. మీరు ఫస్ట్ టైం రావడం? ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది. మంచిగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బోనం తీస్తున్నా. అంటే మొక్కుకున్నారా మీరు? మా కొడుకు మొక్కుకున్నాడు, వచ్చినాను. అంటే మనం కోరుకున్నారు, తీరిన ఏమన్నా కోరికలు? ఇక్కడ పని చేసుకుంటుండు, వచ్చిండు. మరి ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఫస్ట్ టైం రావడం? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మరి ఫెసిలిటీస్ ఎట్లున్నాయమ్మా ఇక్కడ మీకు? సదుపాయాలు అన్ని మంచిగా ఉన్నాయి. లేడీస్ కి కానీ సపరేట్ గా అన్నట్టు అన్ని మంచిగా. మీ పేరు? నా పేరు సీన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారా? మాది అది మల్లపూర్ మండలం, మరి జిల్లా అయితే జగిత్యాల జిల్లా. ఇక్కడ మా అబ్బాయి అది పని చేస్తుంటే, నాన్న మరి మనకు అది దేవుడు మంచిగా అనిపిస్తుంది నాన్న, అది రండి మరి బోనం. నేను 5 వారాలు ఒక పొద్దు పట్టినా అంటే ఇది 5వ వారం. 5వ వారంకు అది మరి బోనం తీయాలంటే వచ్చి అది బోనం తీస్తున్నాం ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైం రావడం? అవును అవును. ఎట్లా అనిపిస్తుంది? మా అబ్బాయికి మంచిగా అనిపించింది, మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మా అబ్బాయి ఒక పొద్దు పట్టి 5 వారాలు ఏం గిత నీసు గిత తినకుండా ఉన్నాడు. ఉంటే చాలా మంచిగా అనిపించింది. అనిపిస్తే రానా బోనం తీద్దాం మరి, అది లాస్ట్ ఇది 5వ వారం అంటే వచ్చి అది మరి బోనం తీస్తున్నాం అండి. అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ డెవలప్మెంట్ అంతా ఎట్లా జరుగుతుంది? ఇప్పుడే చాలా కొద్దిగా అది డెవలప్మెంట్ బాగానే అవుతున్నట్టున్నది. ఉంటా అంటే మరి బాగానే అది పేరు వెళ్ళింది. హైదరాబాద్కి వెళ్ళి కూడా వస్తారు మా వాళ్ళు కూడా, చుట్టాలు చాలా మంది హైదరాబాద్ ఎక్కడి నుంచి అయినా వస్తారు. చాలా వరకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఇదైతే ఓకే అండి. ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా మొత్తం? ఇది ఫెసిలిటీస్ లేడీస్ కి సపరేట్ గా మంచిగానే ఉన్నాయి. ఎక్కడెక్కడ బాత్రూమ్లు, లాట్రిన్లు, మంచిగా స్థానానికి ఇట్లా చాలా మంచిగానే ఉన్నాయి. అన్నిటికైతే సౌలతులు గిట్ట చాలా బాగానే ఉన్నాయి. నల్గొండ.
మీరు ఎన్నోసారి రావడం ఇది? ఇది 5వ వారం. 5వ వారమా? అంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా ఉందన్న ఇక్కడ డెవలప్మెంట్ కానీ అంతా? ఫస్ట్ వచ్చినప్పుడు గుడి ఏం లేకుండా ఇప్పుడు గుడి కడుతురు కదా మంచిగా ఉన్నది. అంటే మీకు ఎట్లా ఉంది ఫెసిలిటీస్ కానీ ఇక్కడ డెవలప్మెంట్ అంతా? పర్లేదు బాగానే ఉంది, సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి, మంచిగా ఉంది. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. వాటర్ ఫుడ్ ఏం టెన్షన్ లేదు, మంచిగా ఉంది. అన్నదానం అప్పుడు చేసినట్టే ఇప్పుడు కూడా అదే ఫ్లోలో కంటిన్యూషన్ జరుగుతుందా? అట్లనే జరుగుతుంది బాగా. అన్నదానం అయితే ఏం తేడా అయితే ఏం లేదు, మంచిగా ఉంది. అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే మీకు ఎంత టైం పడుతుంది దర్శనానికి? దర్శనానికంటే ఫస్ట్ అయితే పట్టే 3-4 గంటలు. ఇప్పుడు డైరెక్ట్ దర్శనం, గుడి కడుతురు కాబట్టి డైరెక్ట్ దర్శనం రాగానే డైరెక్ట్ దర్శనం చేపిస్తారు. గుడి కడుతురు, గుడి డెవలప్మెంట్ అయితే బాగానే ఉంటుంది. గుడి కడితే ఇంకా అయితే బాగానే ఉంటుంది. ఇంకా 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 లేని ఏమన్నా తక్కువ ఉంటే. నా పేరు మల్లికార్జునాచారి. నేను ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపల్లి నుంచి వచ్చాను. ఇది ఫస్ట్ టైం వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూడండి? దేవుడు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ క్యూ లైన్ లేదు. మెయిన్ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా కనీసం దారి లేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, ఒకరికొకరు ఎదురవుతున్నారు. కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక్కడ. ఒక సిస్టమేటిక్ అయితే ఇంతవరకు ఏ దారి ఏది పెట్టలేదు. అంటే మీకు ఇంకా డెవలప్మెంట్స్ అనేది ఇంకా ఎట్లా అనిపిస్తుంది మరి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది, టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇక్కడ క్యూ లైన్ పెట్టలేదు. ఎటు వెళ్ళాలి దేవుడి దగ్గరికి, ఎటు నుంచి ఎటు రావాలి లేదు. ఒకరికొకరికి ఆపోజిట్ వస్తున్నారు, ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అంటే చిన్నపిల్లలకి వచ్చినందుకు సపరేట్ గా అలాగే ఏం లేదు, అంతా మూకుమ్మడికి వెళ్ళిపోతున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, ఒకరికొకరు ఎదురవుతున్నారు. మీకు ఫస్ట్ టైం అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది చూడండి దేవుని? బాగుంది. దేవుడిని చూడటానికి స్కోప్ చాలా తక్కువ ఉంది. దేవుడిని క్లారిటీగా చూడటానికి అవకాశం లేదు అక్కడ. మీకు ఎట్లా తెలిసిందన్న ఇక్కడ స్వామివారు వెలిసారని? ఇలాగే యూట్యూబ్లో, టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియా ఉందిగా. ఓకే ఓకే అన్న. అది ఇంకా డెవలప్మెంట్స్ ఇక్కడ కావాలని కోరుకున్నా. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కాకపోతే టైం పడుతుంది డెవలప్ అవడానికి. ఏదైనా టైం పడుతుంది. కరీంనగర్ అండి. ఎన్నోసారి రావడం? 3వ అండి. 3సారి. అంటే ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం అంటే మేము శ్రావణ మాసంలో వచ్చినాము ఫస్ట్ టైం. అప్పుడు వచ్చి తొందరగా నైట్ దర్శనం చేసుకొని వెళ్ళినాము. సెకండ్ నైట్ వచ్చినాము. అంటే మీకు నైట్ ఉండడానికి అంటే నైట్ వచ్చి వెళ్ళిపోయినామండి దర్శనం చేసుకొని. మళ్ళీ సెకండ్ సార్ వచ్చిన శుక్రవారం ఆ రోజు. బాగానే అయింది దర్శనం, బాగానే అయింది. అప్పుడు జనాలు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు చాలా తగ్గిపోయినారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలానే ఉన్నారు, సెకండ్ టైం అయినా చాలా మంది ఉన్నారు, కానీ ఈసారి తగ్గిపోయినారు. అంటే డెవలప్మెంట్ ఎట్లా ఉంది మరి? అప్పటికిప్పుడు చాలా డెవలప్ అయిందిలేండి. బాగానే ఉన్నాయండి, ఫుడ్ కూడా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. అంటే 1 year అవుతుంది కదా, 1 year లో ఇప్పటికి మార్పు అనేది వచ్చింది కదండి. 1 year కింద చాలా వేరే ఉండే, ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి. ఓకే ఓకే, థాంక్యూ. అమ్మ మీ పేరు? నా పేరు సరిత. మీరేనా సార్ అంటారా? ఇదే ఫస్ట్ టైం ఈ అక్కయ్య వాళ్ళతోనే వచ్చి. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? మీ బాగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చినందుకు తృప్తి అనిపిస్తుంది. చెప్పడానికి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వచ్చుడు. మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి? కాకపోతే ఇంకా వీళ్ళు చెప్తుంటే అప్పుడు అసలు ఏం లేదు ఇక్కడ, ఇప్పుడు అన్ని అయినాయి అని చెప్తుండ్రు. బాగున్నాయి. జనాలు ఎందుకు తగ్గిపోయినారు అనేది ఒక ఇట్లా అనిపిస్తుంది నా వరకు అయితే. ఎందుకు తగ్గిపోయారు? అంత జనాలు ఉండేది, ఒక 50,000 30,000 వరకు వచ్చేది. ఇంత సడన్ ఇంత జనాలు ఎందుకు తగ్గిపోయినరు అని. ఈరోజు ఫ్రైడే కదా, ఎందుకు తగ్గినరు అనేది ఒక క్వశ్చన్ మార్కే నా వరకు. తగ్గిపోయారు అనేది. నా పేరు లింగయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? బాలాజీ నగర్, కోదాడనా? ఎన్నోసారి రావడం గుడి కాడ? నేను 5వసారి. ఇది 5వసారా? అంటే మొదటిసారి వచ్చినప్పుడు ఎట్లా ఉండే గుడి, ఇప్పుడు 5వసారి వచ్చినప్పటికి ఎట్లా మారింది? ఇప్పుడు కొద్దిగా గుడి కడుతురని మారింది, మంచిగానే ఉంది. అంటే ఈ గుడి ఇక్కడ నరసింహస్వామి, బాలగ్ర నరసింహస్వామి వెలిసి 1 సంవత్సరం పాటు అవుతుంది. ఈ సంవత్సరానికి ఇప్పటికి తేడాలు ఏమున్నాయి ఇక్కడ గుడి దగ్గర? గుడి దగ్గర చాలా బాగానే నడుస్తుంది, మంచిగానే. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చూడంగానే ఎట్లా అనిపించింది? ఫస్ట్ సారి బాగానే వచ్చింది జనం అంత, కానీ ఇప్పుడు మంచిగానే వస్తున్నారు, మంచిగానే చేస్తారు. కానీ ఇక సాగి మొక్కిపోతున్నాం, కొంతమందికి మంచిగా సాయం అవుతుంది. ఆ దేవుడు మంచిగా చేస్తున్నాం అనుకుంది, ఏదో ఒకటి మంచిగా జరుగుతుంది. మీకేమైనా కోరికలు తీరినాయి? మా కోరికలు మా మనోడికి జ్వరం వస్తే మొక్కుకున్నా, మొక్కుకొని ఇవాళ గుణుకు కూర్చుకొని
తీసుకొని మొక్కు తీసుకొని పోదామని వచ్చిన. అంటే ఎంత టైం పడుతుంది మీకు దర్శనం చేసుకోనికి? ఇంకా దర్శనానికి పోలే పోలే ఇప్పుడు బాగా ఓకే పాషా ఎక్కించి తర్వాత దర్శనానికి పోదామని ఓకే ఓకే వస్తున్నాం. సరే మీరన్నా సార్ రావడం ఇక్కడికి? నేను చాలా సార్లు వచ్చిన, చాలా సార్లు 5 సార్లు అయిపోయింది. నేను ఆటో అప్పుడప్పుడు వస్తూనే ఉంటా. అంటే ఫస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఎట్లా ఉంది మరి? డెవలప్మెంట్ అయింది, కాకపోతే ఫస్ట్ లో జనం బాగా వచ్చారు. ఇప్పుడు గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొద్దిగా జనాల రద్దీ తగ్గిందంట. కొద్దిగా తగ్గింది, అయినా వస్తూనే ఉన్నారు. అయినా కానీ డేట్ అని ఏం లేదు, శుక్రవారం అని ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు, జనం వస్తూనే ఉన్నారు. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు చాలా మంది కొద్దిగా బాగుండేది. ఇతర దేశాలు చాలా దూరం నుంచి ఉన్న వాళ్ళు కూడా వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ మొక్కుబళ్ళు కరెక్ట్ అయినాయి, కొందరు రాని వాళ్ళు వచ్చి కొద్దిగా సెక్స్ అయిన వాళ్ళు వస్తున్నారు. అదే ఓకే థ్యాంక్ యూ అన్న. మీ పేరు? అశోక్. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? కోదాడ. కోదాడ. ఎన్నోసారి రావడం ఇక్కడ? రెండోసారి. అంటే కోదాడలోనే ఉండి రెండోసారి అంటే కోదాడ పక్కన ఊరు కలకో. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు చూడడానికి? పర్లేదు, మాకు మంచి ముఖ్యం. మా బాబు కూడా కొంచెం బాగాలేకపోతే బాగా. అంటే కోరుకునే తినే కోరికలు మీకు అంటే డెవలప్మెంట్ ఎట్లా ఉందన్న ఇక్కడ? డెవలప్మెంట్ అప్పటికి ఇప్పటికీ నిర్మాణం బాగా జరుగుతుంది, కొంచెం బాగానే డెవలప్మెంట్. అంటే ఫెసిలిటీస్ అందరికి బాగానే ఉన్నాయి, మరి లేడీస్కి సపరేట్గా అన్నట్టు అంటే ఇంకా డెవలప్ కావాలి కదా, బాత్రూమ్స్ అన్నీ మంచిగా కట్టాలి కదా. ఇంకా డెవలప్మెంట్ మళ్ళీ వెళ్ళి జరుగుతుంది. ప్రజెంట్ అయితే పర్లేదు. ఫస్ట్ టైం ఈ గుడి నరసింహస్వామి వెలిసి ఇక్కడ 1 year అవుతుంది. 1 year అప్పుడు స్టార్టింగ్ లో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? స్టార్టింగ్ అందరికి అంత తెలియదు కదా, ఇప్పుడు తెలిసిన కొద్దీ ఇంకా జనం ఎక్కడి నుంచి వస్తున్నారు. ఓకే ఇంకేమైనా డెవలప్మెంట్స్ కావాలనుకుంటున్నారు? అంటే గుడి డెవలప్మెంట్ బాగా జరగాలి. చందాలు అందరూ ఎక్కువ ఇస్తుంటే ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ లేడీస్కి కానీ మామూలు బాత్రూమ్స్ కానీ సత్రాలు లాంటి ఇట్లాంటివి బాగుంటుంది కదా, నీడ ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.